ధన్యవాదాలండి. నా పేరు రాజు వీరాచారి. నేను హెబ్రోన్ చర్చ్ సొసైటీ రిప్రజెంటేటివ్గా చేస్తాను. నేను హిందూ అండి. నా పేరు వీరాచారి. 95 నుంచి హిందూగా ఉన్నాను. 90 తర్వాత బాప్టిజం పొందినాను. నేను రక్షణలోకి వచ్చినాను. ఇప్పుడు నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. నా పేరు వీరాచారి. వీరాచారి అంటే ప్రతి ఒక్కళ్ళు చర్చికి పోయినా బాప్తిజం తీసుకున్న పేరు మార్చుకోవాలని అవసరం లేదండి. వీరాచారిగా ఉండొచ్చు, సుబ్బారెడ్డిగా ఉండొచ్చు. మనసు మారాలి తప్ప పేరు మార్చుకునే అవసరం లేదు. చర్చికి వెళ్ళినంత మాత్రంలో వీరాచారి అనే పేరు ఉంది కదా, ఆయన హిందూ కదా అనే అవసరం లేదు. అందరు హిందువులమే. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా కాబట్టి చర్చికి వెళ్తే అన్ని యాక్టివిటీస్ పోతా కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న బాప్తిజం తీసుకున్నా కాబట్టి కన్వర్టెడ్ క్రిస్టియన్ అంతే. నా పేరు మార్చుకునే అవసరం నాకు లేదు. నా పేరు వీరాచారిగానే ఉంటా. నేను 95 నుంచి ఇదే హెబ్రోన్ సవాసంలో చర్చికి వెళ్తా. నేను 90 నుంచి 2013 వరకు నేను ఒక సభ్యుడిగా ఉన్నా చర్చిలో. 2013లో నాకు సొసైటీ వాళ్ళు అందరు పిలిచి సొసైటీతో ఉన్న బాధ్యతలు అప్పచెప్పారు. 2013 నుంచి 2022-23 వరకు నా మీద 31 సుమారు క్రిమినల్ కేసులు బుక్ అయినాయి. ఈ క్రిమినల్ కేసులు అన్నీ కూడా సొసైటీ ట్రస్ట్ మధ్యలో 2 వర్గాల మధ్యలో నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నన్ను ఏ కేసులైనా ఏవనగా పెట్టేటోళ్ళు. ఇవన్నీ కూడా సివిల్ నేచర్లో 28 కేసులు క్లోజ్ అయినాయి. ఇది నా అక్కడ రికార్డు ఉందండి. ఇక్కడ ఇప్పటికే చాలా వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు హెబ్రోన్ చర్చ్ గురించి. హెబ్రోన్ చర్చ్ సంబంధం లేని వాళ్ళు, హెబ్రోన్ చర్చితో ఎలాంటి రిలేషన్ లేని డినామినేషన్ చర్చ్ వాళ్ళకి మా చర్చ్ గురించి కామెంట్ చేసే అవసరం ఎవరికి లేదండి ఇక్కడ. ఎందుకంటే మా దగ్గర 10,000 చర్చెస్ ఉంది. మాకు ట్రస్ట్ సొసైటీ 2 కమిటీలు ఉన్నాయి. మాది పెద్ద సంస్థ. ఈ తెలంగాణలోనే అతిపెద్ద చర్చి ఏదంటే హెబ్రోన్ చర్చి. ఈ చర్చి గురించి డినామినేషన్ వాళ్ళు మోహన్ బాబు, ఎక్స్ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఒక తొత్తులుగా ఉండి ప్రెస్ క్లబ్లో మీటింగ్లు పెట్టడము, వీరాచారి గుండా రౌడని చూపించడము తప్పండి. అది సొసైటీ ట్రస్ట్ 20 సంవత్సరాల సమస్య. మేము కలిసిపోయినాము, కలిసి ఉన్నాము. దానికి సంబంధించిన కోర్టు ఆర్డర్లు అన్నీ ఉన్నాయండి. హైకోర్టు ఆర్డరు, సివిల్ కోర్టు ఆర్డరు, అన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఏ పేపర్లు లేకుండా దౌర్జన్యంగా హెబ్రోన్ చర్చి మీద దాడులు చేయాలని చూసి ఎక్స్ఎమ్మెల్సీ రాజేశ్వరరావుతో ఎలాంటి సంబంధం లేదు మా చర్చికి. అతను సొసైటీలో నెంబర్ కాదు, ట్రస్ట్లో నెంబర్ కాదు. ముఖ్యంగా నన్నే టార్గెట్. వీరాచారి 33 క్రిమినల్ కేసులు, 32 క్రిమినల్ కేసులు, ఇలాంటి ఫాల్స్ కంప్లైంట్లు చేయటము, ఫాల్స్గా మాట్లాడటం అండి. ఇది మీడియాకు చూపిస్తున్నా, ఎవరైనా మీడియాలో వచ్చి చూసుకోవచ్చు. నా మీద కేసులు రిజిస్టర్ అయినాయి 31. దాంట్లో కేసులు క్లోజ్ అయిన 28 విత్ డాక్యుమెంట్ ప్రూఫ్. నా మీద 3 కేసులు స్టిల్ పెండింగ్ ఉన్నాయి. ఆ 3 కేసులు కూడా చర్చి సొసైటీ మధ్యలో మేము పెట్టుకున్న కేసులు తప్ప నేను క్రిమినల్ని కాదండి. హెబ్రోన్ చర్చిలో సొసైటీ తరఫున చూసే అధికార ప్రతినిధిని కాబట్టి, నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నన్ను టార్గెట్ చేస్తే సొసైటీ ట్రస్ట్ను డ్యామేజ్ చేయొచ్చు అనే ఒక గుంటనక్క ఆలోచన డి రాజేశ్వరరావు ఎక్స్ఎమ్మెల్సీ. అతనిలాగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్స్ఎమ్మెల్సీ పనిచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రంగ జెండాలు మార్చే పద్ధతి మాకు ఉండదండి. మేము ఫస్ట్ నుంచి కూడా హెబ్రోన్ కోసం పనిచేసేటోళ్ళము, సొసైటీలో ఉండేటోళ్ళం తప్ప ఈ రాజేశ్వరలాగా మేము మాటలు మార్చేటోళ్ళం కాదు.